భరత్ గారి గురించి నీకు బాగా తెలుసు. వన్స్ నీతో గనుక శారీరకంగా కనెక్ట్ అయ్యారంటే రేపు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యాక భరత్ గారు నిన్ను వదిలేయటానికి ఒప్పుకోరు. నువ్వు ఎక్కడున్నా నీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తారు. అలా వచ్చారు అంటే నువ్వు నాకిచ్చిన ప్రామిస్ తప్పినట్టే కదా, మన అగ్రిమెంట్ ఫెయిల్ అయినట్టే కదా. అందుకే నువ్వు భరత్ గారిని తర్వాత అయినా దగ్గరికి రానివ్వను, ఆయన్ని వదిలేస్తాను అనే నమ్మకం నాకివ్వగలిగితే నువ్వు చెప్పిన ప్రపోజల్కి నేను ఒప్పుకుంటాను. సో అదే కదా నీ ప్రాబ్లం? నేను నా బిడ్డని తీసుకొని అసలు ఈ దేశాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఎప్పటికీ భరత్ బిడ్డగానే పెరుగుతాడు. నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. మరి రేపు ఆ బిడ్డ పరిస్థితి? రేపొద్దున ఆ బిడ్డకో తండ్రి కావాలి అంటే మళ్ళీ వెతుక్కుంటూ రావన్న గ్యారంటీ ఏంటి? నువ్విక్కడి నుండి దూరం అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని నువ్వు నాకు మాట ఇవ్వగలుగుతావా? సరే, నేను నిజంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. అతను జస్ట్ నాకు భర్తగా చెప్పుకోవడానికి బిడ్డకి తండ్రిగా ఉంటాడు, అంతే. సరే, అలా అని నాకు అగ్రిమెంట్ చేస్తావా మరి? చేస్తాను. సరే, నువ్వు చెప్పిన డీల్ నాకు ఓకే. కాకపోతే ఈ డీల్ జరగాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి చంద్రిక? రా చెప్తాను. అది కాదు చంద్రిక. చంద్రిక, ఏం చేస్తున్నావు చంద్రిక? రా చంద్రిక, రా. ఏంటి చంద్రిక? ఏంటమ్మా, ఏమైంది? ఏదన్నా జరిగిందా? ఎందుకు తన్నిక్కడికి తీసుకొచ్చావు? అత్తయ్య, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. రుద్రాణి భరత్ గారిని వదిలేసి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవటానికి ఒప్పుకుంది. ఒప్పుకుందా? నిజంగా ఒప్పుకుంది అత్తయ్య. కాకపోతే తను ఒక చిన్న కండిషన్ పెట్టింది. ఆ కండిషన్కి నేను కూడా ఓకే చేశాను. ఏంటా కండిషన్? భరత్ తోటి తనొక రోజు గడపాలి అని అడిగింది, అదేనా? దానికి నువ్వు ఒప్పుకున్నావా? అవునత్తయ్య, ఆ కండిషన్కి నేను ఓకే అని చెప్పేశాను. నువ్వేం మాట్లాడుతున్నావు చంద్రిక? అదేదో బుద్ధి లేకుండా ఏదో అడిగిందని నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావా? నువ్వొప్పుకున్నా సరే నేను ఒప్పుకోను. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొడుకుతోటి దీన్ని కలవనివ్వను. అసలు ఇది మనుషుల మధ్య ఉండడానికి పనికిరాదు. ఏంటి చంద్రిక, ఇప్పుడు మీ అత్తయ్య చేత తిట్టించడానికి నన్నిక్కడికి తీసుకొచ్చావా? నేను ముందే చెప్పాను కదా, మీకిష్టం లేకపోతే మీరే నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని. నువ్వే బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు తన చేత నన్ను తిట్టిస్తున్నావా? ఆగు రుద్రాణి, ఒక్క నిమిషం ఆగు. నేను మాట్లాడుతున్నాను కదా, ఎందుకంత ఆవేశపడతావు? మరి లేకపోతే ఏంటి చంద్రిక? ఆవిడ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నేను పడుండాలా? నాకా కర్మేం పట్టలేదు. నువ్వేదో ఏడుస్తూ వచ్చి నా భర్తని నాకు వదిలేయంటే నాకు తోచిన ప్రపోజల్ నేను పెట్టాను. దానికి నువ్వు యాక్సెప్ట్ చేస్తే చెయ్యి, లేదా లేకపోతే నీ ఇష్టం. యాక్సెప్ట్ చేయనని నేను అనలేదు కదా. నేను ఒప్పుకుంటున్నాను. మనిద్దరం ఒక అగ్రిమెంట్కి వచ్చాం. మనం అనుకున్నట్టుగానే అంతా జరుగుతుంది. మరైతే ఆవిడ ప్రాబ్లం ఏంటి? ఏవైనా నువ్వు మాట్లాడాలి అనుకుంటే మీ అత్తయ్యతో మాట్లాడు, నాతో కాదు. అత్తయ్య, నేను మాట్లాడుతున్నాను కదా, మీరెందుకు కంగారు పడుతున్నారు? అసలు టెన్షన్ పడాల్సింది నేనే పాజిటివ్గా తీసుకున్నప్పుడు మీరెందుకు టెన్షన్ పడుతున్నారు చెప్పండి? మీరు అలా చూస్తూ ఉండండి. అది కాదమ్మా, అసలు భరత్ని తనతోటి. అత్తయ్య, రుద్రాణి కోరకూడని కోరికేం కోరలేదు కదా. జీవితంలో ఒక్కరోజు తనతో గడిపితే చాలు అంటోంది. మళ్ళీ లైఫ్లో కనిపించను అంటోంది కదా. ఒక్కరోజు కళ్ళు మూసుకుంటే జీవితం అంతా భరత్ గారు మనతోనే ఉంటారు. ఆ తర్వాత తను ఎక్కడుంటుందో అడ్రస్ కూడా తెలియకుండా వెళ్ళిపోతాను అంటోంది. మనకు కావాల్సింది కూడా అదే కదా అత్తయ్య. ఏ మన కోసం తనంత త్యాగం చేస్తున్నప్పుడు మనం ఈ చిన్న త్యాగం చేయలేమా? చంద్రిక, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నీ మాటల వెనకాల వేరే ఏ ప్లాన్ లేదు కదా? భలే దానివే రుద్రాణి, అలా ఎందుకుంటుంది? నువ్వు ఇంత ఓపెన్గా మాట్లాడిన తర్వాత నేను కూడా ఓపెన్గా మాట్లాడాలి కదా.
మనిద్దరి మధ్య ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేవు. అయితే ఓకే, భరత్ని నా గదిలోకి ఎప్పుడు పంపిస్తారు మీరు డిసైడ్ చేసుకొని చెప్పండి. ఒక్క నిమిషం రుద్రాణి. నేను చెప్పినట్టు భరత్ని ఖచ్చితంగా నీ గదిలోకి పంపిస్తాను. కాకపోతే నువ్వు ఒక చిన్న పని చేసి పెట్టాలి. ఏంటది? ఏం లేదు, భరత్ గారిని నీ గదిలోకి పంపించే ముందే భరత్ గారితోటి తను విజయ్ కాదు భరత్ అనే నిజం నీ నోటితో నువ్వు చెప్పాలి. అదొక్కటే కాదు, నా విషయంలో నువ్వు చేసిన ద్రోహాలేంటి, నన్ను భరత్ గారిని విడతీయటం కోసం ఎన్నెన్ని ప్లాన్లు వేశావు, అవన్నీ ఆయనకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకు? ఎందుకేంటి? భరత్ గారు ఆయన ఇంకా విజయ్ననే నమ్ముతున్నారు. రేపు నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తను విజయ్గానే ఉండిపోతానంటే ఎలా? ఆయన భరత్ అనే విషయం ఆయనకి తెలియాలి కదా. అప్పుడే కదా నా భర్త నాతో ఉంటాడు. నేను చెప్తే ఎలాగో నమ్మరు. అదే నీ నోటితో నువ్వు చెప్పావనుకో, అప్పుడు భరత్ గారికి అన్నీ అర్థం అవుతాయి. ఆ తర్వాత నా భర్తతోటి నేను హ్యాపీగా గడిపేస్తాను. నువ్వు అనుకున్నట్టుగానే భరత్ ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతోంది. ఆ బిడ్డతోటి నువ్వు వెళ్ళిపోవచ్చు. అప్పుడందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావ్? చెప్తావా? అనుకున్నాను చంద్రిక, ఇలాంటి మెలికేదో పెడతావని మొదట్నుంచి నేను అనుమానిస్తూనే ఉన్నాను. నీ భర్తని నా దగ్గరికి పంపించమనగాని వెంటనే యాక్సెప్ట్ చేశావంటే దీని వెనకాల ఏదో ఫిట్టింగ్ పెడతావని అనుకున్నాను. చివరికి నీ బుద్ధి నువ్వు చూపించావు. నేను అడిగిన దాంట్లో తప్పేముందమ్మా? నీ లాయర్ తెలివితేటలు నా దగ్గర చూపించకు చంద్రిక. ఇప్పుడు నేనెళ్ళి భరత్ దగ్గర నిజాలన్నీ చెప్పేశానంటే తను నన్ను యాక్సెప్ట్ చేస్తాడా? నేను అనుకుంది నెరవేరుతుందా? నా మొహాన్న చీకొట్టి చంప పగలగొట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేస్తాడు. నా మీద చీటింగ్ కేసు పెట్టి జైల్లో తోయిస్తాడు. నువ్వు భరత్ కలిసి అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద నన్ను జైలు నుంచి బయటికి రానీయకుండా ఎన్ని ప్లాన్లు చెయ్యాలో అన్నీ ప్లాన్ చేస్తారు. మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా? ఇవన్నీ కాదు, నేను ఏ విషయాలు భరత్తో చెప్పను. మీ అంతటా మీరు భరత్ని విజయ్గానే నా గదికి పంపించండి. అంతగా కావాలంటే నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత అప్పుడు భరత్కి నిజాలన్నీ చెప్తాను. బాగా ఆలోచించుకోండి. ఏంటమ్మా ఇదంతా? తను వేసిన ప్లాన్కి ఒక చిన్న షాక్ ట్రీట్మెంట్ అత్తయ్యా. తనేదో పెద్దగా ప్లాన్ చేసి నన్ను కంగారు పెట్టాలి అనుకుంది. కానీ నేనంత తేలిగ్గా లొంగను అన్న విషయం తనకు కూడా అర్థం కావాలి కదా. నేను చూస్తూ చూస్తూ నా భర్తని తనకి అప్పగిస్తానా? అది ఇంపాసిబుల్ అన్న విషయం తనకు అర్థం కావటం కోసమే ఇలాంటి ప్రపోజల్ పెట్టాను. నేనిచ్చిన ట్రీట్మెంట్కి పాపం దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. మీరు చూస్తూ ఉండండి అత్తయ్య, ఇక నుంచి డ్రామా ఏంటో నేను మొదలు పెడతాను.